శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఇట్స్ యూ టీవీ పోరాటం ఫలించింది. మల్లయ్యకొండ మైనింగ్ పై సర్కార్ వెనక్కు తగ్గింది. మైనింగ్ పై ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మల్లయ్యకొండపై మైనింగ్ నిలిపివేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. మల్లయ్యకొండ మైనింగ్ పై ఇట్స్ యూ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. ఇట్స్ యూ టీవీ కథనాల నేపథ్యంలో మల్లయ్యకొండకు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి వెళ్లారు. మైనింగ్ జరగదంటూ కూడా హామీ ఇచ్చారు పీలేరు ఎమ్మెల్యే. దీనికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ ఇట్స్ యూ టీవీ వైస్ చైర్మన్ నాగరాజ్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, నిన్నటి వరకు కూడా అంటే ప్రభుత్వం ఈ కథనాలు ప్రసారం చేయడం వరకన్నా ముందు కూడా ఎక్కడ ప్రభుత్వం వెనక్కు తగ్గడం కానీ లేకపోతే ఎవరు స్పందించడం కానీ జరగనటువంటి పరిస్థితి. ఇట్స్ యూ టీవీ సాధించినటువంటి సక్సెస్ గా కూడా దీన్ని చెప్తున్నారు. ఏంటి సార్, ప్రకటనను ఏ విధంగా చూడాలంటారు? మురళి, ఇట్స్ యూటీవీ సాధించిన విజయం కన్నా తమ్మల్లపల్లె నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ముఖ్యంగా ఆ మల్లికార్జున యొక్క భక్తులు సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్నమయ్య జిల్లా తమ్మల్లపల్లె నియోజకవర్గంలో తమ్మల్లపల్లె మండల కేంద్రానికి కూటవేసి దూరంలో ఉన్న మల్లయ్యకొండ, అంటే ఇక్కడ సాధుకొండ, ఇనుముకొండ, మల్లయ్యకొండ, ఈ మూడు కొండల సముదాయమే మల్లయ్యకొండగా ఉంటది. ఈ మల్లయ్యకొండపై మల్లికార్జున స్వామి కొలువై ఉంటారనమాట. అయితే ఈ మల్లయ్యకొండలో ఐరన్ ఓర్ పేరుతో మైనింగ్ చేసి ఐరన్ ఓర్ ను వెలికి తీయాలనేసి గత నెల రోజులుగా ఒక ప్రక్రియ సాగుతుంది. ఈ మేరకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు ఫస్ట్ కూటమి సర్కారు కాంపోజిట్ లైసెన్స్ ఇచ్చినప్పటికీ ఇటీవల తిరిగి మరో ప్రైవేట్ కంపెనీకి లైసెన్స్ జారీ చేయడం జరిగింది, కాంపోజిట్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో తంబల్లపల్లె నియోజకవర్గ ప్రజలతో పాటు ఆ మల్లికార్జునుడి స్వామి యొక్క భక్తులు కూడా ఆందోళన చెందారు. దీంతో అక్కడ ఒక గందరగోళమైన పరిస్థితి, ఆందోళనలు కూడా చెలరేగాయి. దీనిపై స్పందించిన ఇట్స్ యూటీవీ వరుస కథనాలను ఛానల్ ప్రసారం చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో నిన్నటి రోజున మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు అదేవిధంగా రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నారా లోకేష్ గారు ఇద్దరు కూడా రాష్ట్ర స్థాయి అధికారులతో సంప్రదించిన అనంతరము మల్లయ్యకొండలో ప్రస్తుతానికి మల్లయ్యకొండ పనుల ఏదైతే మైనింగ్ ప్రక్రియ ఉందో దాన్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించాలనేసి పీలేరు ఎమ్మెల్యే, ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మరియు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ఆయనతో పాటు అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సుర్వాసి ప్రసాద్ బాబు, అలాగే అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్న పఠాన్ కదర్కాలను ఆదేశించింది. ఈ మేరకు ఏవైతే రాష్ట్ర ముఖ్యమంత్రి లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి యొక్క బృందము, అంటే ఈ బృందంలో సుర్వాసి ప్రసాద్ బాబు, షాజహాన్ బాషా, పఠాన్ కాదర్కని నలుగురు కలిసి తంబల్లపల్లెలోని ఆ మల్లయ్యకొండకు చేరుకుని అక్కడే ఒక మీడియా సమావేశం గురించి కీలక ప్రకటన చేశారు. అదే ఇకపై ఇప్పుడు ప్రస్తుతానికి మల్లయ్యకొండలో మైనింగ్ ప్రక్రియ నిలిపివేస్తున్నాము, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు అని ఒక కీలకమైన ప్రకటన చేయడంతో మల్లయ్య భక్తులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే సమావేశంలోనే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇదేదో ఇప్పుడు కూటమి ప్రభుత్వము లైసెన్స్ ఇచ్చినట్లుగా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, అయితే 2022లోనే ఎర్రగొండకు సంబంధించేసి 300 హెక్టార్లలో మైనింగ్ చేసుకునేందుకు అప్పటి వైసీపీ సర్కారు కేంద్రానికి దరఖాస్తు పంపగా కేంద్రం కూడా పచ్చజెండా ఊపిందనేసి చెప్పారు. అయితే ఆ ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది. అయితే ప్రస్తుతము తిరిగి తామేదో తప్పు చేసినట్లుగా వైసీపీ తమకు అవినీతి మరకలు అవినీతి మరకలు అంటిస్తోందని వాళ్ళు ఆరోపించారనమాట. అయితే ఇక్కడ ఒకటే అంటున్నారు. అయితే ఆ రోజు ఎర్రగొండకు సంబంధించి వైసీపీ సర్కార్ 300 హెక్టార్లలో మైనింగ్ చేయడానికి ఒకవేళ అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు వచ్చిన కూటమి సర్కారు దాన్ని పూర్తిగా నిలిపివేసి ఉండవచ్చును కదా, మరి దాన్ని ఎందుకు కొనసాగింపుగా మళ్ళా కూడా శివపురము, ఈ సాధుకొండ ప్రాంతాల్లో మైనింగ్ కి ఎందుకు కాంపోజిట్ లైసెన్స్ ఇచ్చారు ప్రైవేట్ కంపెనీకి అనేది ఇక్కడ నుంచి వైసీపీ శ్రేణుల నుంచి వస్తున్న వాదన. అయితే ఇక్కడ ప్రెస్ మీట్ అయితే చాలా బలంగా చెప్పారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, షాజహాన్ బాషా, సుర్వాసి ప్రసాద్, పఠాన్ కాదర్కర్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికైతే ఇక్కడ మైనింగ్ జరగదు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు అనేసి. అయితే ఇది తాత్కాలికమా లేదంటే శాశ్వతంగా మల్లయ్యకొండ పరిసర ప్రాంతాల్లో దాదాపు 6700 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఆ రిజర్వ్ ఫారెస్ట్ ఇక శాశ్వతంగా మైనింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటారా అన్నదైతే వాళ్ళు స్పష్టంగా చెప్పలేదన్నమాట.
అయితే ఇక్కడ శాశ్వతంగా మైనింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని మొత్తం కూడా ఈ బృందం అంతా కూడా రేపటి రోజు విజయవాడకి వెళ్ళి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ పరిస్థితులు అంతా కూడా వారికి చెప్పిన తరువాత ఓకే మరి ఎలాంటి నిర్ణయం తీసుకుని చెప్తే అయితే గట్టిగా అయితే భవిష్యత్తులో ఇక్కడ మైనింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటామన్న విషయాన్ని ఇప్పుడు స్పష్టంగా చెప్పలేదు. ప్రస్తుతానికైతే మైనింగ్ ప్రక్రియ నిలిపివేస్తున్నట్లుగానే చెప్పారట. అంటే ప్రస్తుతానికి ఆందోళన ప్రక్రియని తగ్గింపు చేసిన తర్వాత మళ్ళా మైనింగ్ ప్రక్రియను ఏమైనా తెర మీదకి తెస్తారా అన్న ఆందోళన కూడా చాలా మంది ఉన్నట. ఈ ఆందోళన నుంచి వీళ్ళందరూ కూడా తప్పించుకోవాలంటే ప్రభుత్వం వెంటనే ఇక భవిష్యత్తులో కూడా మల్లయ్య కొండ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి మైనింగ్ చర్యలు చేపట్టబోమనేసి ఒక జీవో అయితే విడుదల చేయాల్సి ఉంది మురళి. సార్ ఇది దీనికి సంబంధించి ప్రజా ఉద్యమంగా మొదలైనటువంటి ఈ అంశం తర్వాత పొలిటికల్ గా ఏ స్థాయిలో హీట్ జనరేట్ చేసిందో కూడా మనం చూసాం దీనికి సంబంధించి. సో ఈ సమయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చాకచక్యమైనటువంటి నిర్ణయంగా చూడొచ్చు అంటారా, లేకపోతే ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడం ఎందుకులే అని అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ లో తీసుకున్నటువంటి కోణాల్లో చూడొచ్చు అంటారు? ఎలా చూడాలి? ఖచ్చితంగా మురళి, ఇది ఒక పార్టీకి ఒక అస్త్రంగా మారిపోయింది. ఈ రోజు తీసుకుంటే వైసీపీ తమ్మల్లపల్లె సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 300 వాహనాల్లో ఈరోజు మల్లయ్య కొండ చుట్టూ కూడా మొత్తం కూడా ఒక ర్యాలీ నిర్వహించడం జరిగిందని 300 వాహనాల్లో పెద్ద ఎత్తున. అదే సమయంలో అక్కడ టీడీపీ శ్రేణులు కూటమి శ్రేణులు కూడా చేరుకోవడం కొంత గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే మైనింగ్ అనే ఒక బూచిని చూపి కూటమి ప్రభుత్వానికి ఒక మరక అంటించడానికి వైసీపీ నాయకులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఏమీ జరగడం లేదు. జస్ట్ ఊరికే కాంపోజిట్ లైసెన్స్ అంటే సర్వే చేయడానికి ఫస్ట్ ఒక వ్యక్తికి సర్వే, ఒక కంపెనీకి సర్వే చేసుకోవడానికి లైసెన్స్ ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి అతను అసలు ఎంత స్థాయిలో ఐరన్ ఓర్ ఉంది, ఎంత మినిమం 52% 60% ఇవే ఉంటారు అన్నమాట మినిమం. అది దాని క్వాలిటీ ఎంత ఉందని పరిశీలించుకోవడానికి జరిగింది తప్పితే ఇంతవరకు అక్కడ మైనింగ్ అనేది జరగలేదు. అయితే వైసీపీ నాయకులు దీన్ని రుచిగా చూసి మైలేజ్ పొందాలని చూస్తున్నారనేదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అక్కడ ఈరోజు వైసీపీ నాయకులు దాదాపు 300 వాహనాల్లో అక్కడ గుమిగూడి మొత్తం కూడా ర్యాలీ నిర్వహించడము, మల్లయ్య కొండ చుట్టూ ప్రదక్షిణలు చేయడం కూడా కొంత రాజకీయ దుమారం వేసింది. ఇదే సమయంలోనే వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలకు చెక్ పెట్టడానికే కూటమి ప్రభుత్వము ఉన్నటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఒక బృందాన్ని అక్కడికి పంపి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక బృందాన్ని అక్కడికి పంపి ఈ ప్రక్రియ మైనింగ్ ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపి వేస్తున్నట్టుగా ఒక ప్రకటన చేయించింది. ఈ దాంతో ఇక వైసీపీ శ్రేణులు కూడా భవిష్యత్తులో ముందుకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే బీసీవైపీ చీఫ్ బోడే రామచంద్రరావు ఒక ప్రకటన చేస్తున్నారన్నమాట. అంటే ఇప్పటికిప్పుడు చర్యలు కాదు, భవిష్యత్తులో కూడా అక్కడ మైనింగ్ జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఆ మేరకు జీవో ఇవ్వాలి. లేని పక్షంలో జూలై 8వ తేదీన చెలో మల్లయ్య కొండ అనే కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టబోతున్నామని ఇప్పటికే బోడే రామచంద్ర యాదవ్ ప్రకటించడం జరిగిందట. అయితే ఇక జూలై 8 బోడే రామచంద్ర యాదవ్ కావచ్చు, అంతకుముందు వైసీపీ శ్రేణులు కావచ్చు, ఇతర మల్లయ్య భక్తులు కావచ్చు, ఎలాంటి ఆందోళన చేయకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక భవిష్యత్తులో కూడా మల్లయ్య కొండ పరిసర ప్రాంతాల్లో మైనింగ్ ప్రక్రియలు జరగనివ్వము అనే విధంగా ఆదేశాలు జారీ చేస్తే ఇక ఈ రాజకీయ ఉధృతకు కొన్ని చెక్ పెట్టినట్టు అవుతుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సార్. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. మొత్తం మీద అయితే యూటీవీ ప్రసారం చేసినటువంటి వరుస కథనాలతో వచ్చినటువంటి స్పందనగా అయితే ఇది చూడొచ్చు. యూటీవీ పోరాటం అయితే ఫలించిందని కూడా చెప్తున్నారు. ఇక మల్లయ్య కొండ మైనింగ్ పై సర్కారు వెనక్కు తగ్గడం దీనికి సంబంధించి ఒక చారిత్రక నిర్ణయంగా కూడా చెప్పొచ్చు. మైనింగ్ పై ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి చేసినటువంటి కీలక ప్రకటన ఇది. మల్లయ్య కొండపై మైనింగ్ నిలిపివేస్తున్నాం, ఇది ఆయన చేసినటువంటి ప్రకటన. మల్లయ్య కొండ మైనింగ్ పై యూటీవీ వరుస కథనాలు కూడా ప్రసారం చేయడంతో ఒకంత ప్రభావం చూపించిందని చెప్పాలి. యూటీవీ కథనాల నేపథ్యంలో మల్లయ్య కొండకు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి చేరుకున్నారు. మైనింగ్ జరగదంటూ కూడా పీలేరు ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో అందరూ శాంతించినటువంటి పరిస్థితి ఉంది. ఇది తాత్కాలికమా లేకపోతే శాశ్వతమా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది 2022లో ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఢిల్లీ నుంచి లెటర్ వచ్చింది. 22 అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, రామచంద్రారెడ్డి గారు మైనింగ్ మంత్రి. 24లో టెండర్ అయింది, 1వ నెలలో టెండర్ అయింది. తర్వాత మిగతా 2 కొండలు కూడా డిపార్ట్మెంట్ అది ఒకటి జరిగింది కాబట్టి దాని అనుగుణంగా ఈ 2 కూడా స్టార్ట్ చేశారు. ఇది జరిగింది. సో మనోభావంలో దేవుడికి సంబంధించిన
అప్పుడు చంద్రబాబు గారి ఉద్యమ ఫలితమే ఆ రోజు 2011లో ఆగింది. చంద్రబాబు గారికి లోకేష్ గారికి అంతా కూడా ఆ విషయం చెప్పినాము. ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో పెద్ద ఉద్యమం చేసి ఆ రోజు ఆపటం జరిగింది. ఈ రోజు కూడా లోకేష్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనము దేవుణ్ణి పరిరక్షించుకోవాలా, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదు, ఇది ఒక పెద్ద పవిత్రమైన క్షేత్రం కాబట్టి మేమందరం కూడా లోకేష్ గారు మాటగా మీకు వచ్చి మేమంతా కూడా ఈ రోజు ఈ మల్లయ్య కొండ మైనింగ్ జరగదని మాట చెప్తున్నాం మీకు అందరికీ కూడా. టెక్నికల్ గా ఏం చేయాలా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాలా, అప్పుడు